హాయ్ అండి. లైఫ్ ఆఫ్ ఆదిత్య 61వ భాగం వినండి. లాస్ట్ ఎపిసోడ్లో దయ, అభిజిత్ ఇద్దరు పరశురామ్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడి నుండి కొనసాగింపు. అయింది, ఇంకో నెంబర్ ఏం లేదా అన్నాడు దయ. మీరు సిబిఐ ఆఫీసరా సార్? రండి సార్, రండి, కూర్చోండి, ఉండండి, ఇస్తాను అని కూర్చోబెట్టి నెంబర్ ఇచ్చాడు అతను. అక్కడ ఉండగానే ఆ నెంబర్కి ఫోన్ చేసి, సార్, మేము సిబిఐ ఆఫీస్ నుండి, మీరు పరశురామ్ గారా అన్నాడు. అవును, నేనే, చెప్పండి సార్, నాతో ఏంటి పని అన్నాడు అటు నుండి పరశురామ్. సార్, ఆదిత్య మిమ్మల్ని కలిసినట్టు తెలిసింది, ఒకసారి అతని గురించి తెలుసుకుందామని అన్నాడు. నేను అతనితో మూవీ తీస్తున్నాను, మేము ఇక్కడికి వచ్చి షూటింగ్ చేస్తున్నాం, అతను నాతోనే ఉన్నాడు, అడగండి, అతని గురించి ఏం కావాలి మీకు అన్నాడు పరశురామ్. మీతో ఉన్నాడా? ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్పకుండా మీరెలా తీసుకువెళ్ళారు అన్నాడు దయ. అతను ఏమైనా చిన్నపిల్లవాడు అనుకుంటున్నారా వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి తీసుకువెళ్ళటానికి? అతను హీరోగా మాకు డేట్స్ ఇచ్చాడు, మాతో పాటు వచ్చాడు. సినిమాలో నటిస్తున్న వాళ్ళందరి అమ్మా నాన్న పర్మిషన్ కావాలంటే కష్టం సార్ షూటింగ్ చేయడం అన్నాడు. ఇక్కడ అతను కనిపించట్లేదని పోలీస్ కేసు పెట్టారు. ఆ కేసు మాకు బదిలీ అయ్యింది. ఇక్కడ ఇంత జరుగుతుంటే మీరు అక్కడ హ్యాపీగా షూటింగ్ చేసుకుంటున్నారా అన్నాడు. అవునా, ఇంత జరిగిందా, మాకు తెలీదే అన్నాడు పరశురామ్. తెలిసి మీరు ఇది దాయడం చాలా తప్పు, మేము కేసు కూడా ఫైల్ చేయగలం తెలుసా మీకు అన్నాడు దయ. ఎలా ఫైల్ చేస్తారండి? మేమున్నది ఇక్కడ షూటింగ్లో, రాత్రి పగలు షూటింగ్ చేసుకుంటూ టైం దొరికితే తిని పడుకుంటున్నాం. ఇండియాలో ఏం జరుగుతుంది అనే న్యూస్ మేము చూడట్లేదు, ఇక మాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆదిత్య ఫోన్ ఎందుకు ఇండియాలో ఉండగానే స్విచ్ ఆఫ్ అయింది? మీరు ఇక్కడికి పంపించాలి ఒకసారి అతన్ని అన్నాడు. అతను ఫోన్ గురించి అయితే అతన్నే అడగాలి. ఇప్పుడు అతను అక్కడికి వస్తే నాకు 5 కోట్లు నష్టం వస్తుంది, వెయిట్ చేయండి సార్, ఒక 2 డేస్లో వస్తున్నాం మేము అన్నాడు పరశురామ్. కాల్ కట్ చేసి అక్కడి నుండి తిన్నగా ఆఫీస్కి వెళ్ళి అక్కడంతా వివరించారు. న్యూస్ వెంటనే అందరికీ తెలిసిపోయింది, అన్ని టీవీ న్యూస్లో వస్తోంది. ఆదిత్య షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తే ఇక్కడ పేరెంట్స్కు తెలియక ఎవరో కిడ్నాప్ చేశారని కేసు పెట్టారంటూ. అది విని ఫోన్ కలిపి వీడియో కాల్ చేసి మాట్లాడదామంటే అతను ఫోన్ రీచ్ అవ్వట్లేదని. అతను కావాలనే ఇదంతా చేశాడా? ఇక్కడ ఉంటే షూటింగ్ చేసుకోనివ్వరు కనుక విదేశాలకు వెళ్ళి అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాడా? పరశురామ్ గారు ఇదంతా కావాలని చేశారా? మీడియా ప్రజానీకానికి బోలెడు ప్రశ్నలు సంధిస్తోంది, లేని అనుమానాలు రేకెత్తిస్తోంది. టీవీ చూస్తున్న యశస్వికి ఇది పెద్ద ఎదురు దెబ్బ. నేను చెప్పానా వాడు ఎక్కడున్నా షూటింగ్ చేసుకుంటున్నాడేమో అని? అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నాడు. పరశురామ్, దెబ్బ కొట్టావురా అని గట్టిగా మాట్లాడుతూ రవికి ఫోన్ చేశాడు. ఏంటిది, మీకు కూడా తెలుసు జరుగుతున్నది, అందరూ కలిసి నన్ను వెధవం చేశారు కదా. అబ్బబ్బబ్బా, మీ కొడుకే కాదండి, మీరు కూడా మంచి నటులే అన్నాడు అటు నుండి ఫోన్ తీసిన వెంటనే. ఇప్పుడే న్యూస్ చూస్తున్నాను యశస్వి గారు, నేను కూడా మీలాగే ఫీల్ అవుతున్నాను, నాకు కూడా చెప్పకుండా వెళ్ళాడు మా వాడు అన్నాడు రవి అటు నుండి. తండ్రి కొడుకు కలిసి నా దగ్గర నాటకం ఆడారు కదా. మీరు నాకు డేట్స్ ఇచ్చారు, ఆ డేట్స్లో అతను వేరే షూటింగ్ చేస్తున్నాడు కనుక మీరు నాకు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు. ఏంటి యశస్వి చెల్లించేది? అసలు అంతా నీ వల్ల కాదు వస్తా. ఎవరో ఏదో ఈరోజు అవకాశం ఇచ్చారు, వాడు వెళ్ళి విదేశాల్లో షూటింగ్ చేసుకుంటున్నాడు, నువ్వు అడ్డుపడమాక. అడ్డుపడితే నీ చరిత్ర అంతా మొత్తం నేను మీడియాకు చెప్పాల్సి వస్తుంది. మీరు రవికాంత్కి ఎంత డబ్బు ఇస్తారని అన్నారో మొత్తం అన్నీ బయటకు వస్తాయి అన్నాడు రవి బెదిరిస్తూ. అవునా, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, దాన్ని తీసి చూపిస్తే నా కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటారు తండ్రి కొడుకు అన్నాడు యశస్వి పొగరుగా. సరే, అదే చెయ్యి, మీడియా ముందుకు రా, నువ్వురా నేను వస్తాను, ఇద్దరు కూర్చుందాం అన్నాడు రవి తగ్గకుండా. విసురుగా ఫోన్ పెట్టేసి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి ఆ కవర్ తీసుకుని ఒక్కొక్కటి వెతుకుతున్నాడు. ఆ పేపర్ ఎక్కడా కనిపించట్లేదు. జయా, జయా అంటూ గట్టిగా అరుస్తూ, ఇక్కడ దీంట్లో ఇంపార్టెంట్ పేపర్స్ ఉండాలి, ఎవరు తీశారు అన్నాడు రూమ్లో నుండే గట్టిగా. ఏమో నాకు తెలీదు, నేనైతే తీయలేదు అంది జయ. అబద్ధాలు చెప్పకండి, వాడు మీకు హెల్ప్ చేశాడు కనుక ఈ పేపర్స్ వాడికి ఇచ్చేశారు కదా అన్నాడు రూమ్లో నుండి బయటకు వస్తూ. అమ్మకు తెలియదు డాడీ, నేనే ఇచ్చేశాను అంది అశు. ఎంత పని చేసావే, నా నాశనానికి కారణం మీరిద్దరే, మీ ఇద్దరి వల్లే నేను ఇలా అయిపోయాను, లేదంటే నేను ఎక్కడో ఉండేవాడిని అన్నాడు.
ఇప్పుడైతే మాత్రం పోయిందే ఉంది డాడీ, వెళ్ళండి ఎక్కడోనే ఉండండి. ఆ పేపర్స్ సైన్ చేసినప్పుడు ఆదిత్య వయసు ఎంత డాడీ అంది. వాడు ఏ వయసులో సంతకం పెట్టినా నేను మేనేజ్ చేయగలను, ఆ పేపర్స్ ఉంటే చాలు అన్నాడు. మీరు ఇలా చేస్తారనే అవి అతనికి ఇచ్చేశాను అంది అశు. మీ ఇద్దరికీ పొగరెక్కువైంది, మాటకి మాట సమాధానం ఇవ్వడం నేర్చుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేననే కదా మీ అభిప్రాయం? నేను అడగాలే కానీ సినిమా అవకాశాలు ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు, నేనేంటో మీకు చూపిస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, ఈయనకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడో ఆయన చరిత్ర మొత్తం అందరికీ తెలిసింది. ఇప్పుడు అర్థమవుతుంది, అందరి దగ్గరికి తిరుగుతుంటే అవకాశాలు లేకపోతే ఆదిత్య కష్టం ఎలా ఉందో కూడా డాడీ తెలుసుకుంటారు అంది. మొత్తానికి అందరికీ తెలిసింది ఆదిత్య సినిమా షూటింగ్లో ఉన్నాడని. యశస్వి ఆదిత్యని ఈ సినిమా చేయకుండా ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్నాడు. రవి బీరువాలో ఉన్న పాస్పోర్టు ఎప్పుడు ఆదిత్య తీసుకున్నాడు అని ఆలోచిస్తున్నాడు. ఏదైతేనే వాడు హీరోగా సినిమా తీస్తున్నారు, అది చాలు అనుకున్నాడు. పరశురామ్ గారికి సిబిఐ ఆఫీస్ నుండి కాలు వెళ్ళడంతో ఆదిత్య ఒకసారి ఇక్కడ కనిపించాలి తప్పదు అనడంతో ఆదిత్య పరశురామ్ ఇద్దరూ బయలుదేరారు. ఆదిత్య వస్తున్నాడు అని తెలిసి మీడియా కవరేజ్కి అంతా ఏర్పాటు చేసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది మీడియా మొత్తం. దిగి వస్తుంటే పరశురామ్ గారిని ఆదిత్యని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మీరు చెప్పకుండా షూటింగ్ పెట్టడానికి కారణం యశస్వినా అని. దయచేసి మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ఇప్పుడు సిబిఐ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అని ఇద్దరూ వెళ్ళిపోయారు. అక్క, ఆదిత్య వచ్చేశాడు అంది మాలతి వాసంతితో. అదే చూశాను, ఫోన్ చేద్దామంటే పని చేయలేదు, ఇంకా ఆన్ చేయలేదనుకుంటా అంది వాసంతి. సిబిఐ వాళ్ళు రమ్మన్నారట, అందుకే వచ్చాడు. న్యూస్లో చెప్తున్నారు, ఏదైనా ఇబ్బంది అవుతుందా అంది. ఎందుకు అవుతుంది? అతను ఏమైనా నేరస్తుడా చెప్పే విదేశాలకు వెళ్ళటానికి? షూటింగ్ నిమిత్తం వెళ్ళారంతే, వీళ్ళకి తెలియక కేసు పెట్టారు. పోలీసులు చేస్తుంటే వాళ్ళ పవర్ ఉపయోగించుకుని దాన్ని సిబిఐకి మార్చుకున్నారు. తప్పు వాళ్ళది కానీ ఆదిత్యది కాదు అంది వాసంతి. వీరభద్రం ఇంటి దగ్గర. నాయనా, ఆది ఇండియా వస్తున్నాడంట, విదేశాల్లో ఇప్పటి వరకు షూటింగ్ చేస్తున్నాడట. కావాలనే ఇదంతా చేసి ఉంటాడంటావా? ఇక్కడుంటే ఆ యశస్విగాడు షూటింగ్ చేయనివ్వడని వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి ఉంటారు. అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు టీవీలో లైవ్ వచ్చింది. సిబిఐ ఆఫీస్లోకి వెళ్ళారు వాళ్ళు, బయట వెయిట్ చేస్తోంది మీడియా అంతా అన్నాడు రామభద్రం. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ ఆదిత్య మాత్రం మనకెప్పుడు మంచి చేస్తూనే ఉన్నాడు. వీడిలా చెయ్యకపోయి ఉంటే ఆ మినిస్టర్ గాడు మనతో పనిచేసేవాడా? ఇప్పుడు చూడు, 5 కోట్లు ఇద్దామని రెడీ చేశానా, వీడొచ్చేశాడు. మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి అన్నాడు వీరభద్రం. డబ్బులు ఇచ్చాక వచ్చుంటే ఏం చేసేవాడివి నాయనా? ఆడి దగ్గర నుండి డబ్బు తిరిగి రాకపోయేది కదా అన్నాడు రామభద్రం. వాడి దగ్గర నుండి ఎలా రాబట్టుకోవాలో మనకు తెలియదేంట్రా? దానికి ఉంటాయి 1,00,000 మార్గాలు. మనం బుర్ర పెట్టి ఆలోచించాలి కానీ బోల్డ్ విషయాలున్నాయి. ఈ డబ్బులు ఇప్పుడు వీడికి ఇవ్వకుండా మనం పక్కన పెట్టుకుంటే రేపొద్దుట నీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి పనికొస్తాయి అన్నాడు. నువ్వు చెప్పిన దగ్గర నుండి నాకు రోజు కలలు అయ్యే వస్తున్నాయి, నేను ఎమ్మెల్యేని అయిపోయినట్టు, అందరూ నన్ను ఊరేగిస్తున్నట్టు అన్నాడు రామభద్రం. కలల కంటే సరిపోదురా, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అన్నాడు. నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. సీటు రావడానికి ఏం చేయాలో చెప్పు అన్నాడు. సీట్ వస్తే సరిపోతుందా? జనాలందరూ నీకు ఓటు వేయొద్దు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కొంతమంది కన్నా నువ్వేంటో తెలియాలి. మంచితనంగా అందరితో ఉండడం నేర్చుకో అన్నాడు. అంటే ఇప్పుడు ఆ సినిమా వరల్డ్లో నన్ను నటించమంటావు అన్నాడు. తప్పదు మరి, నీకు రాజకీయాల్లో అవకాశాలు రావాలంటే జనం అందరి ముందు నటించడమే. ఆడు కెమెరా ముందు నటిస్తాడు, నువ్వు జనం ముందు నటించు. ఆదిత్య ఫోటోని మన పూజా మందిరంలో పెట్టుకోవాలిరా అన్నాడు వీరభద్రం. అంటే ఆడిని చంపేసి ఆ ఫోటో మన పూజ గదిలో పెడతావా అన్నాడు రామభద్రం. ఎహే నోర్మి, చంపడం ఎందుకురా? ఆడిని మనం దేవుళ్ళ పూజించాలంటున్నా. ఆడెప్పుడైతే మన అమ్మిని తీసుకొచ్చాడో అప్పటి నుండి మన జీవితం మారిపోలేదా? అప్పటి వరకు ఏవో కొట్లాట లేదా పంచాయతీ అనుకుంటూ చప్పగా సాగిపోతున్న మన జీవితంలో మలుపులు వచ్చాయి. మలుపుకి మంచి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి అన్నాడు వీరభద్రం.
రవికాంత్ మన చేతిలో చిక్కడం మాత్రం నిజంగా చాలా మంచి అవకాశం నాయనా. అటు విద్య, ఇటు నేను ఇద్దరూ సెట్ అయిపోతున్నాం అన్నాడు. అదే కదా! దీన్ని అస్సలు వదులుకోకూడదు. రవికాంత్ గాడి వీక్ పాయింట్స్ కూడా అన్నీ తెలుసుకుని మన గుప్పెట్లోంచి కదలకుండా గట్టిగా పట్టుకోవాలి ఆడిని అన్నాడు వీరభద్రం. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.